జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ఎదుటి వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మనకి ఎక్కువ ప్రయోజనం అన్న ఆలోచనలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియంది ఏంటంటే ఎవరికి కన్ఫ్యూజన్ లేదు, అంత క్లారిటీ ఉంది. ఆ వెలుగొండ ప్రాజెక్టు ఉంది, వెలుగొండ ప్రాజెక్టు నేను జాతికి అంకితం చేశానని చెప్పాడు. అక్కడ తీరా నిమ్మల రామనాయుడు వెళ్ళి చూసి వచ్చాడు. సొరంగంలో మిషన్ ఇరకపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది బయటికి రావట్లా, ముందరికి పోవట్లా, వెనక్కి పోవట్లా. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి? సొరంగానికి మిషన్ అడ్డం పెట్టావు కదా, ఆ తీయటం నీకు చేత కాలేదు కదా. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? జాతికి ఎట్లా అంకితం చేసావు? అన్ని తప్పుడు మాటలు తప్ప ఏది కూడా నీకు చిత్తశుద్ధితోటి చేసింది ఏమి లేదా. ఆ కుప్పం గేట్లు పెట్టాడు కదా, అందరి నివాస్ సుజల స్రవంతి కుప్పం దాటి కూడా తీసుకుపోయా అని చెప్పాడు. ఏందిరా అని చూస్తే గేటు కూడా అద్దెకి తెచ్చి పెట్టాడు, సినిమా సెట్టింగ్ లాగా. అటువంటి మనిషి ఏమి మాట్లాడతాడో తెలీదు. ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా పట్టించుకోడు. ఆయనకి ఏం చేయాలో చాలా స్పష్టమైన విజన్ ఉంది, ఆలోచన విధానం ఉంది. దాని ప్రకారమే పోతూ ఉన్నాడు. అందుకనే స్టేట్ ఇంత ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది.